హలో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? టీ, టిఫిన్, కాఫీ అన్నీ అయిపోయినాయా ఫ్రెండ్స్ మీకు? మాదైతే ఇంకా ఏం చేశానంటే ఈరోజు భోంచేశాను ఫ్రెండ్స్. టిఫిన్ ఏం లేదు. పొద్దున్నే ట్యాబ్లెట్లు వేసేసుకొని టీ తాగేశాను. తర్వాత ఇక ఏం చేద్దాం, టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా బయట నుంచి కూడా ఏం తెప్పించుకోలేదు ఇంకా. ఎందుకులేని భోంచేసేద్దాంలేని ఎట్లాగో కూర వండేశాను కదా. శామందుంపల పులుసు చేశానండి ఈరోజు. ఎలా ఉందో మా పులుసు, నేనైతే ఇలా పెడతాను. మీరు ఎలా చేస్తారో, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు. పులుసు అయితే చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం. అంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటాం. నాకైతే చాలా ఇష్టం, ఇంకా ఇష్టం. అందులో కొంచెం బెల్లం వేస్తాం కదా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది అసలు. ఉల్లిపాయ వేసి చక్కగా మగ్గాక ఆ తర్వాత చామందుంపలు ఉడకబెట్టేసుకొని చక్కగా ముక్కలు కోసేసుకొని వేసేసానండి. ఉప్పు, పసుపు, కారం, బెల్లం, కొంచెం మసాలా అన్నీ వేసేసాను. మసాలా ఒకటి స్కిప్ అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా కర్రీ, ఎలా ఉందో. నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. మీ సపోర్ట్ మాకు కావాలి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ఏదైనా రీచ్ చేయగలం. పులుసు, చింతపండు పులుసు చేసి వేసేసానండి. కాసేపు చక్కగా కొంచెం చిక్కగా ఉడికాక కొంచెం గరం మసాలా వేసేసుకొని దించేసుకుంటే, కొత్తిమీర లేదు ఇక అలాగే దించేసాను. కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి, సూపర్ ఉంది. అసలు పులుసు చాలా ఇష్టం నాకు. మీ అందరికి ఎవరెవరికి ఇష్టమో, ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అంటే ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్ ఉండట్లేదు ఏంటి అనుకుంటారేమో. ఎక్కువ తినమండి, చాలా తక్కువ. అందుకని ఎప్పుడు వెజ్ కర్రీసే ఉంటాయి మా ఇంట్లో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.